హిందూ ధర్మంలో ఆది పూజ్యుడు విఘ్న నాయకుడు వినాయకుడు. గణపతి పుట్టుక, ఆయన రూపం, ఆయన వాహనం, ఆయన మహత్యం ఇలా అంతా విచిత్రమే. ఇలా గణపతి చుట్టూ ఉన్న అనేక విచిత్ర విషయాల్లో వినాయకుడి దంతం విరిగిన కథ కూడా ఒకటి. గణేశుడిని ఏకదంతుడు అంటారు. దానికి కారణం ఆయనకి ఒకటే దంతం ఉండటమే. అయితే వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు ఆయన దంతం ఎందుకు విరిగింది? ఆయన దంతం విరగడం వెనక ప్రచారంలో ఉన్న రకరకాల కథలేంటి? పదండి ఇవాల్టి పురాణ ఇతిహాసం వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పరశురాముడు గణేశుడి మధ్య జరిగిన యుద్ధమే దీనికి కారణం. ఒకప్పుడు పరశురాముడు శివుడిని కలవడానికి వచ్చాడట. అప్పుడు అతను తలుపు బయట నిలబడి ఉన్న వినాయకుడిని చూసి, నేను శివుడిని కలవాలనుకుంటున్నాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని అడిగాడట. అప్పుడు గణేశుడు పరశురాముని లోపలికి వెళ్ళనివ్వలేదు. దీంతో పరశురామునికి కోపం వచ్చింది. ఆ తరువాత తనను లోపలికి వెళ్ళనివ్వకపోతే నాతో గొడవ పడాల్సి వస్తుందని గణేశునితో చెబుతాడు. నేను గెలిస్తే శివుడిని కలవడానికి మీరు నన్ను లోపలికి అనుమతించాలని చెబుతాడు. గణేశుడు యుద్ధ సవాలును స్వీకరించడంతో ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. యుద్ధ సమయంలో పరశురాముడు తన గొడ్డలితో గణేశునిపై దాడి చేస్తాడు. పరశురాముని గొడ్డలి కారణంగా గణపతి దంతాలలో ఒకటి విరిగి పడిపోయింది. అప్పటి నుండి గణేశుడిని ఏకదంతుడు అని పిలవడం ప్రారంభించారు. ఇతర కథనాల ప్రకారం గణేశుని పన్ను విరగడానికి కారణం పరశురాముడు కాదని అతని సోదరుడు కార్తికేయుడు అని చెబుతారు. ఇద్దరు సోదరుల వ్యతిరేక స్వభావం కారణంగా శివపార్వతులు చాలా ఇబ్బంది పడేవారట. ఎందుకంటే గణేశుడు కార్తికేయుని చాలా ఇబ్బంది పెట్టాడట. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన పోరులో కార్తికేయుడు గణేశుడికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకొని అతను గణపతిని కొట్టాడట. దానికి కారణం అతని దంతం విరిగిపోయిందని పురాణం. ఇక మరో పురాణ కథ ప్రకారం వ్యాసుడు మహాభారతం రాసే సమయంలో కలం విరిగిపోయిందట. అప్పుడు గణపతి దంతాన్ని విరగొట్టి దాంతో మహాభారతం రాశారని చెబుతారు. ఇక మరో పురాణం ప్రకారం మూషికునితో యుద్ధం జరుగుతున్న సమయంలో మూషికుని సంహరించేందుకు వినాయకుడు దంతాన్ని తీసి విసిరాడని చెబుతారు. ఇక వినాయకుడి దంతాలు పడిపోయిన ప్రదేశాన్ని కనుగొన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సూర్ గ్రామంలోని ధోల్కల్ కొండపై వందల సంవత్సరాల పురాతనమైన గణేష్ విగ్రహం సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది మొత్తం ప్రపంచంలోని అరుదైన విగ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడి వినాయకుడిని దంతేవాడ రక్షకుడిగా కూడా పిలుస్తారు.